స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి ప్రమాద స్థలకు వెళ్లి ఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు. తిరుపతిలో జరిగిన ఘటనపై టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారా అని అడగగా జేఈఓ మిన్నంటుకుపోయారు. భక్తులను క్యూ లైన్లోకి పంపించాలా వద్దా అని డీఎస్పీ నుంచి మీకు మెసేజ్ వచ్చిందా అని ప్రశ్నించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు ఏంటి అంటూ అడిగారు. జరిగిన ధరపై మీకు ఒక మెసేజ్ వచ్చిందని తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ మీకు ఎప్పుడు తెలుసు? మీరు యు ఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్. దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్. యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. Who is in charge? ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? నేను అక్కడ ఆఫీస్లో 2 hours ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మ్యాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఎవర్ యు కాల్. మార్నింగ్ 10 o'clock అయ్యింది. టికెట్స్ అయింది 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలడం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 40 మంది. ప్యారల్గా ఉంటాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అధికారులు, పోలీసులపైన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్న బాధ్యతగా వ్యవహరించారా అంటూ నిలదీశారు. చంద్రబాబుకు టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ చెడ్డ పేరు తీసుకువస్తున్నారని అన్నారు. వారు బాధ్యతగా ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలని పవన్ కోరారు. మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన
మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. 6 మంది ప్రాణాలు కోల్పోవటం ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున వారొక్కరికి, ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంగతి. కొత్త టిటిడి బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత. గిరిజన ఆదివాసీ శిక్షణ తరగతిలో పాల్గొన్న మంత్రి సీతక్క, నాగార్జున ప్రాజెక్ట్ హౌస్ హోటల్లో జరిగిన గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతిలో గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువతకు, ట్రైబల్ లీడర్లకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, దళితుల కోసం, బడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ చట్టాలు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంక్షేమ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ చట్టాలు ఈరోజు ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలుగా నిర్వీర్యమవుతున్నటువంటి తీరును, సంక్షేమానికి బదులు మనుధర్మం పేరుతో మతం ముసుగులో ప్రజల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసుల మధ్య ఎలాంటి ఈ డీవియేషన్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటు మణిపూర్లో కానీ, ఇటు ఛత్తీస్గఢ్లో కానీ, ఇటు గడ్చిరోల్లో కానీ ఎక్కడైనా కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఆయా గ్రామ సభల ద్వారా ఉండేటువంటి అధికారాలను పక్కకు పెట్టి కేవలం మైనింగ్ కోసం బయటి నుంచి అదానీ, అంబానీ లాంటి వాళ్ళకే ఇవాళ బీజేపీ ప్రభుత్వము అటవీ భూములను కట్టబెడుతుంది. కానీ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా ఐటీడీఎల్ తీసుకొచ్చింది. అదేవిధంగా ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో మా ఊర్లో మా రాజ్యం అనేటువంటిది, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొచ్చి వారి అభివృద్ధి కోసం గత 50 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం మతము పేరుతోటి అటవీ గ్రామాల్లోకి వస్తుంది తప్ప మానవత్వాన్ని మంటగలిపి ఇవాళ మానవత్వం అనేదే మర్చిపోతుంది. కాబట్టి మా మూలాలు ఏంటిదో ఇవాళ మేము తడిమి చూసుకునే విధంగా ఈ తరగతిని మాకు పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం జరుగుతుంది, వాస్తవానికి మన సంపద మన చేతిలో ఉందా, మరి ఎట్లా కార్పొరేట్ కంపెనీలకు వశమవుతున్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పాలనలో, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలను ఒక్క చట్టం అన్నా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం
ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చింది, ఒక పోడు భూముల చట్టం తెచ్చింది, ఒక ఐటీడీఎల్ తీసుకొచ్చింది, రిజర్వేషన్స్, మరి భారత రాజ్యాంగం, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగం, భారతీయులందరి యొక్క ఆత్మ హక్కులను కాపాడే రాజ్యాంగం మీద ఇవాళ దాడి జరుగుతుంది. ఆ రాజ్యాంగాన్ని తొలగించి, ఆ రాజ్యాంగాన్ని ఖతం చేసి మరి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని యొక్క కుట్రల యొక్క మూలాలను తెలుసుకునే విధంగా ఈరోజు మేము ఈ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది. చాలామంది యువతకు అవేర్నెస్ ఇచ్చుకోవాలి. అసలు ప్రజల మధ్య గొడవలు సృష్టించి సంక్షేమాన్నే మర్చిపోతుంది బీజేపీ. సంక్షేమం అనేదే లేదు. సంక్షేమం అంటే ఆదానికి సంక్షేమం. ఒకే పార్టీ ఉండాలంటే ఒక బీజేపీ ఉండాలి, ఒకే దేవుడు ఉండాలంటే ఇంకే దేవుడో మీకు తెలుసు, ఒకే దేవుని మొక్కాలి. ఇట్లాంటి విధానాలు తీసుకొచ్చి ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్కు విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే విధానాన్ని ట్రైబల్ ఏరియాలలో కూడా ఈ బీజేపీ ప్రధానంగా చొచ్చుకొని వచ్చి అలాంటి విద్వేషపు ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంది. మనము ఒకరిని ఒకరు ప్రేమించుకునే వాళ్ళం, అభిమానించుకునే వాళ్ళం, గౌరవించుకునే వాళ్ళం. కాబట్టి ఈ యొక్క గౌరవంతో మనకు రావాల్సినటువంటి సంక్షేమము, మనకు రావాల్సినటువంటి అధికారం, హక్కుల కోసం ప్రతి ఒక్క యువత పాటుపడాలని ఈరోజు మా కే రాజు గారి నాయకత్వంలో ఇక్కడ మరి బెల్లయ్య నాయక్ గారు వీరందరూ కూడా 5వ తారీఖు నుంచి ఇక్కడ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దానికి నేను కూడా హాజరవ్వడం, మాకు కూడా అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ గారు వచ్చి చరిత్రలో నెహ్రూ గారి యొక్క కృషి, అదేవిధంగా మరి ఆదివాసీల జీవన విధానం, గిరిజనుల యొక్క జీవన విధానం, వాటి మూలాలు మాకింకా అరటిపండు ఒలిసి చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు కూడా చాలా ఒక కనువిప్పు కలిగేటువంటి అంశాలను కూడా మేము ఇక్కడ నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి తరగతులు ఇంకా జరగాలి. క్షేత్రస్థాయిలో కూడా ఇలాంటి శిక్షణ తరగతులు మేము నిర్వహించుకోవడం మూలంగా అసలు ఎవరు ప్రజల కోసం పాటుపడ్డారు, ఎవరు ఈ దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిర్రు, అట్టడుగు వర్గాల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం. బుధవారం నాటి రాత్రి తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దీపాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేత కందారపు మురళి ప్రసంగిస్తూ తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 భక్తులు మరణించడం బాధాకరమని, టీటీడీకి ఇది ఓ మాయని మచ్చలా మిగిలిపోతుందని అన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని, తక్షణమే మీ నిర్ణయాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల కొండపై వీఐపీల సంస్కృతి మార్చాలని, సామాన్య భక్తుడే వీఐపీగా మారాలని ఆయన కోరారు. జరిగిన ఘటనపైన ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షుడు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగంటి గోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య, సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్, ఐతిహా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, సిఐటియు నేతలు జయచంద్ర, మాధవ్, ఆర్ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, బాలాజీ, బుజ్జి, నరేంద్ర, రాధాకృష్ణ, మల్లికార్జునరావు, జయంతి, కరకంపాడి భాష, బాలోత్సవం నేతలు మునిలక్ష్మి, కుప్పస్వామి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ పద్మజ, పార్థసారథి రెడ్డి, చిట్టిబాబు, యుగంధర్, గంగులప్ప తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి అంటూ జోహార్లు వర్పిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిన్న తిరుపతిలో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. అన్యాయంగా 6 మంది భక్తులు ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి, మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి క్షతగాత్రులు కూడా ₹25 లక్షల నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఘటన జరగడం తిరుపతి ప్రజల మనసులను కలిచివేసింది. ఈ రకమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇట్లాంటి వాటిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బాధితులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.
చెప్పండి. వైకుంఠ ఏకాదశి దర్శనం కొరకు మరి రాష్ట్రం నుండి అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి రావడం జరిగింది. టికెట్ల కోసం, దర్శనం కోసం మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి మరి సరైనటువంటి సూచనలు లేకపోవడం వల్ల, ప్రభుత్వ అధికారుల బాధ్యత రహితం వల్ల, తిరుపతి దేవస్థాన అధికారుల బాధ్యత రహితం వల్ల దాదాపు మరి 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 30 మంది క్షతగాత్రులు అవడం జరిగింది. వారు కుటుంబాలకు మరి ప్రభుత్వం, తిరుపతి దేవస్థానం వారికి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబస్తులకి, కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో తిరుపతి నగరంలో ఇది పవిత్రమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం అని చెప్పుకొని ప్రపంచం నుంచి వచ్చేటువంటి యాత్రికులకు ఉండే పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి అంటే లక్షలాది మంది తిరుపతికి వస్తారని ప్రభుత్వ అధికారులకు అంచనా ఉంది. అంచనా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కానీ, తగిన సూచనలు చేయడంలో కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినారనేది ఈవేళ నర్సాపూర్ బస్ డిపో ప్రాంగణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని బస్ డిపో ప్రాంగణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గతంలోని ఆర్డీఏ స్థానిక బస్ డిపో ప్రాంగణంలో సీజ్ చేసిన వాహనాలను పార్కింగ్ స్థలాల్లో నిలిపి ఉంచగా సీజ్ చేసిన వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 టాటా ఏసీ ఆటోలు, 1 కారు దగ్ధమయ్యాయి. గమనించిన ఆర్టీసీ డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చారు. హలో, శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఉమ్ముమి తబ్లిక్ ఇస్తేమాను గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సందర్శించి ఇస్తేమాకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్తేమాకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అన్ని వసతులు ఏర్పాటు చేసిన అధికారులకు బైరెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తరపున అభినందనలు తెలిపారు. మనిషికి ముఖ్యంగా 3 భయాలు ఉండాలని అన్నారు. 1 దేవుడు అంటే భయం ఉండాలి, 2 తల్లిదండ్రులంటే భయం ఉండాలి, సమాజం అంటే భయం ఉండాలి. ఈ 3 భయాలు ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అన్ని మతాల వారు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి దార్శనిక కార్యక్రమాలు జరగడం అభినందనీయమని చెప్పారు. మరి ఎంపీ గారు బైరెడ్డి శబరి వారి తరఫున, మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే, మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి, 3 భయాలు ఉండాలి. 1 మేమంతా మా పెద్దలు నేర్పించినది. ఆ 3 భయాలలో 1 దైవానికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, సమాజానికి భయపడాలి. ఈ 3 భయాలకు లోనై
బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది. చెడు అనేది లేకుండా ఉంటుంది. ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాం మనం. అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది, మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, సమాజం ఏమనుకుంటుందో, సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది, చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి. భగవంతుడు, దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా. మరి ఆ భయం అనేది ఉండాలి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి. మనం ముందుకు పోయేది ఏదైనా కానీ, ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి. అప్పుడే చెడుకు దూరంగా ఉండేది. అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇస్తిమాలు. అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని హృదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి, దేశానికి. వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది 3 రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇస్తిమా కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మౌలా గారిని కూడా కలిశాను. నేను ఇప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో దువా ఇస్తారు కొద్దిసేపట్లో. చాలా మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.